మంగపురం సినిమా చూసామన్నా, బాగుంది, నిజంగా బాగుంది. హీరో యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఎక్కడైతే ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో డాన్సులు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా డాన్సులు బాగా ఇరుగా తీశారు. హీరో అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో స్టోరీ బాగుంది, ప్లస్ హీరో యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ ఇద్దరు బాగున్నాయి. సినిమా అయితే సూపర్ హిట్ అన్న. మోహన్ బాబు కూడా కంబ్యాక్ అనుకోవచ్చు అన్న సినిమాకి. పాటలు కానీ ఆ హీరోని కానీ అంతా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కూడా బాగుందన్న. కానీ ఏంటంటే అప్పుడప్పుడు మనకి మహేష్ బాబు కనబడుతుంటాడు, ఆ డాన్స్ కానీ ఆ స్వాగ్ కానీ. ఆ డెబ్యూట్ మూవీ కాకపోయినా రొటీన్ స్టార్ అయితే కాదన్న, ట్విస్ట్ ఉంటాయి. ఒక విలన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక కూతుర్ని ఎట్లా లేపుకోవాలనేది స్టోరీ అన్న. కానీ ఒక్కొక్క ఎలివేషన్స్ కానీ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ కానీ బాగా రాసినాడు. సేమ్ మహేష్ బాబు దిద్దినట్టే ఇతనికి రాసినాడు. కానీ ఒక్కొక్క ఎలివేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అన్న. ఆ సాంగ్స్ కానీ డాన్స్ కానీ అతను ఇచ్చే డైలాగ్స్ కానీ అతను ఇచ్చే వాయిస్ ఓవర్ కానీ అక్కడక్కడ మనం చూస్తే అదే అనిపిస్తుంది. పోకిరి ఒక ఇది కానీ వచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస మంగపురం చూడడం జరిగింది. మూవీ మాత్రం ఒక యాక్షన్ డ్రామా లవ్ స్టోరీ ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. నాకైతే హీరోగా చూస్తుంటే మాత్రం నాకు ఒక మహేష్ బాబు గారిని ఒక కృష్ణ గారిని చూసినట్టు అనిపించింది. అంత మంచి పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్ అయినా సరే, డాన్స్ అయినా సరే, డ్రామా అయినా సరే, అసలు చాలా బాగుంది మూవీ అయితే. నాకు హీరోగా చూస్తుంటే నాకు ఎక్సలెంట్. అసలు నాకు మన నెక్స్ట్ జనరేషన్ మహేష్ బాబు గారు లాగా అనిపించింది నాకైతే. మళ్ళీ హీరోయిన్ పేరు మాత్రం నాకు చాలా క్యూట్గా ఉన్నది. నాకైతే హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా చేసింది. మళ్ళీ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మోహన్ బాబు గారు ఉండడము, ఆ లెజెండ్ యాక్టర్ ఉండడము, మళ్ళీ మన హీరోని మన అజయ్ భూపతి గారు ఇద్దరే మంచి హ్యాండిల్ చేసిండు. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. మోహన్ బాబు గారు ఎప్పుడైతే వస్తుంటారో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్ బంప్స్ అనిపిస్తాయి నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయినా సరే, ఆ స్టోరీ ఏదైతే తీసుకున్నారో అజయ్ భూపతి గారు సార్ ఎక్సలెంట్ స్టోరీ తీసుకున్నారు. మన మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కి అయినా సరే అందరు ఆడియన్స్ కి ఒక మంచి స్టోరీ తోటి హీరో గారిని ఇంట్రడ్యూస్ చేసిరు. అసలు ఫస్ట్ మూవీలా లేదు, చాలా మూవీ ఎక్స్పీరియన్స్ అలా చేసిండు. ప్రతి ఒక్క ఎమోషనల్ సీన్స్ అయినా సరే మోహన్ బాబు గారికి ఎదురుగా నించొని యాక్ట్ చేయడం అంటే అది చాలా గర్స్ తో కూడుకున్న పని. మన హీరో గారు అది ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుంది మూవీ అయితే. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. చాలా అంటే చాలా బాగుంది. మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కి అయితే పండుగ. శ్రీనివాస మంగాపురం సినిమా ఏముంది బ్రో యాక్టింగ్ ది. అసలు నాకు మహేష్ బాబు మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట, అట్లా అనిపించింది. అసలు యాక్షన్ సీన్స్ లో ఆ ఫైట్ జంపింగ్ లో, పోకిరి సినిమాలో అట్లా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లో ఎట్లుంటుందో నిజంగా ఆ రేంజ్ లో అనిపించాడు అనమాట. అండ్ డాన్స్ అండ్ లవ్, రొమాన్స్, ఎవ్రీథింగ్. అసలు హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ బ్రో. మామూలు అంటే మామూలు కాదు. ఘట్టం లేని వంశానికి ఒక నిజంగా మంచి హీరో దొరికేశాడు అనమాట. సూపర్ అంటే సూపర్ యాక్ట్ చేసిండు. అండ్ హీరోయిన్ క్యూట్ యాక్టింగ్, చాలా ఎమోషనల్ గా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఆమె సీన్స్. ఆమె యాక్టింగ్ అదరగొట్టేసింది. సెకండ్ హాఫ్ లో మన యాక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంటర్ అవుతాడు. అసలు మామూలు ఉండదు అనమాట. అప్పటి నుంచి అసలు ఆయన ఫస్ట్ చూడగానే నేను విలన్ అనుకున్నా, బట్ ఆయన ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉంది. అసలు ఆయన చాలా రోజుల తర్వాత అలాంటి క్యారెక్టర్ చూడడం మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఫ్యాక్షనిస్ట్ లెక్క సూపర్ అంటే సూపర్. అండ్ చాలా బాగుంది నాకు సినిమా మాత్రం. నరేష్ గారి యాక్టింగ్ కామెడీ మస్తు ఉంది. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినట్టు హిట్ కాదు, బ్లాక్ బస్టర్. అజయ్ భూపతి ఖాతాలో మరో హిట్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. థియేటర్ కి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే శ్రీనివాస మంగపురం మూవీ చూడడం జరిగింది. జయకృష్ణ గారు యాక్షన్స్ లో కానీ ఫైట్స్ లో కానీ ఇరగదీసేశాడు. రొమాంటిక్ గా కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ ఇటు క్యూట్ గా చాలా బాగా లవ్ సీన్ లో బాగా సెట్ అయ్యారు. ఇద్దరు పర్ఫెక్ట్ జోడీ అనిపించారు. సెకండ్ హాఫ్ లో మోహన్ బాబు గారి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఇరగా తీసేశాడు. కొన్ని సీన్స్లలో మన కృష్ణ గారిని మహేష్ బాబు గారు చూసినట్టు అనిపిస్తుంటది. సో ఫస్ట్ సినిమాకే మంచి యాక్టింగ్ నిరూపించుకున్నాడు. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. మన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. సో తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి మూవీ, మంచి లవ్ స్టోరీ. హీరోయిన్ కెమిస్ట్రీ నాకు చాలా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరిది ఇద్దరు మంచి లవ్ స్టోరీగా మంచి నిలిచిపోతుంది మూవీ ఇది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి